ఇక్కడ బెడ్ వస్తుంది కదా వెనకాల నుంచి, ఆ బెడ్ కింది వరకు కంటిన్యూ చేయడం కోసం అడ్డు వస్తుంది అని చెప్పి అవి అయితే తీసి మళ్ళీ వెనకకి పెట్టేస్తున్నాము. ఈ మొక్కలు మేము స్టార్ట్ చేసి ఇట్లా ప్యాకెట్లో కొట్టిన కాంచి నీళ్లు కొట్టడం స్టార్ట్ చేస్తే ఆ మొక్కలు గింజలు పెట్టి విత్తనాలు వచ్చి పెద్దగా అయ్యి ఊళ్ళో వంచేంత వరకు అయితే మొత్తం మెయింటెనెన్స్ వీడిదే. వీడి పని అంటే అన్ని పనులు వీడే చూసుకుంటాడు. ఇంకా ఇట్లా వస్తారు కదా పని చేయడానికి వచ్చిన వాళ్ళతో చేయించడం కానీ వాటర్ కొట్టడం కానీ అవి చచ్చిపోతున్నాయి బతుకుతున్నాయి వాటికి ఏమైనా జబ్బులు వస్తున్నాయి చూసుకొని జాగ్రత్తగా అయితే ఆయననే కాపాడుకుంటాడు వీటిని. ఇప్పుడు మేము పెట్టే చెట్లల్లో కొన్నేమో ఫారెస్ట్లలో పెంచడానికి ఉపయోగిస్తారు కదా, ఇవైతే రాగి చెట్లంట. ఇవి ఫారెస్ట్లలో పెంచుకోవడానికి తీసుకుపోతారు, అంటే ఇవి నాటడానికి తీసుకెళ్తారు అనమాట. కొన్ని అయితే ఇంట్లలో పెంచుకోవడానికి పెంచుతున్నాము. ఫారెస్ట్లలో పెంచే చెట్లలో ఇవి కూడా కొన్ని అనమాట. ఇవి పెద్ద పెద్దగా అయితే కదా, రోడ్ సైడ్ కూడా అవుపిస్తుంటాయి మనకి చెట్లు. వీళ్ళేమో పెద్ద మొక్కలు పెట్టడానికి ఇక్కడనైతే మట్టి పోసి ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే దాంట్లో పెట్టేస్తారు. ఇంత పెద్దగా ఏ చెట్లు అయితే ఉంటాయో వాటికి ప్యాకెట్లు సరిపోవు కదా చిన్న ప్యాకెట్ అలా పెడితే. ఈ ప్యాకెట్లు వచ్చేసి పెద్ద మొక్కలు నాటడానికి అనమాట. దీంట్లో ఎక్కువ మట్టి పడుతుంది కాబట్టి అవి ఎక్కువ హెల్తీగా ఉండడానికి కోసం అయితే ఇవి ఉపయోగిస్తాము ప్యాకెట్లు. ఇంతకుముందు చూపించినేమో చిన్న ప్యాకెట్లు అంటే మీడియం సైజ్, అవి కూడా చిన్నవి వారి ఇంకా చిన్నవి ఉన్నాయి చూపిస్తా. జాగ్రత్తలు పాటించి మొక్కలు పెంచుతున్నా కానీ కొన్ని చెట్లు అయితే ఎందుకో వాటి కర్మగాలు చచ్చిపోతాయి. వాటిని మళ్ళీ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా కాపాడడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఈ ప్యాకెట్లలో పెట్టే మొక్కలు వచ్చేసి ఇవి గింజలు కొనుక్కొచ్చి వాటిని ఎండబెట్టి నాటి పెద్దగా చేసి మళ్ళీ ఇట్లా ప్యాకెట్లలోనైతే పెంచుతారనమాట. ఇవి ఊర్లో పంచడానికి మాత్రమే ఉపయోగిస్తారు. జామ చెట్లు ఫారెస్ట్లలో పెట్టడానికి అయితే పెద్దగా ఎవరు ఆసక్తి చూపించారు కదా, ఎందుకంటే ఇంట్లో ఇవి ప్యాకెట్లు మట్టి నింపనిక. ఇవి వచ్చేసి మీడియం సైజు, వీటికంటే ఇంకా చిన్న సైజు ఉంటాయి ఇంకా పెద్ద సైజు ఉంటాయి. ప్రస్తుతానికైతే వీటితోటే పని చేస్తున్నాం, తర్వాత చూపిస్తాయి వచ్చినాక. ఈ ప్యాకెట్లలో మట్టి నింపడానికి వీలైతే ట్రాక్టర్లతో తోలి పెట్టిన మట్టి జల్లెడబడుతుర్రు. ఇవి పోయిన వారం మేము నింపి పెట్టిన ప్యాకెట్లు. ఇక్కడ కనిపిస్తున్న మా వదిన గారు ఫీల్డ్ అసిస్టెంట్ భార్య గారు. ఈమెనే ఈ గ్రూప్ మొత్తానికి టీం మొత్తం మెయింటెనెన్స్ చేసేది ఈమె. నేను అంటే ఇక్కడ ఏం వర్క్ చేయాలి, ఏ ప్యాకెట్లు నింపాలి, అవి ఎక్కడ బెడ్ కొట్టాలని చెప్పేసి ఈమె చెప్తుంది అనమాట. మాకు బెడ్ కొట్టడం అంటే ఇట్లా లైన్లల్లో మేము నింపిన ప్యాకెట్లు పెట్టడం, లెక్క పెట్టేసి ఒక లైన్ ఒక బెడ్కి వచ్చేసి 1000 ప్యాకెట్లు అయితే పెడతాం ఇక్కడ. ఈ బెడ్లు వచ్చేసి ఒక్క బెడ్కి 1000 ప్యాకెట్లు కాబట్టి మేము దాదాపు ఒక 15 నుంచి 20 బెడ్లు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇవి అన్ని నాటేసి మంచిగా పెద్ద చేసి వీటిలలో కలుపు మొక్కలు లేకుండా తీసేసి కూలీలను పెట్టి వర్క్ చేయించి ఇవైతే ఊళ్ళో గ్రామాలలో పంచుతారు అనమాట. మేము మట్టి ప్యాకెట్లు నింపుతుంటే ఈ వేర్లు అయితే అవుపించినాయి. వీటి పేర్లు నాకు తెలియదు. వీటికి చెట్లు అంటే ఆకులు తీగలు అయితే ఏం లేవు, ఈ ఏళ్ళ వరకే అవుపించినవి. ఒక్క చెట్టుకి ఇంతగానో ఏర్లు ఇట్లా గుత్తులు ఏంటి ఆ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళని అయితే అడిగితే వాడికి ఒక పేరైతే విచిత్రంగా చెప్పారు. ఆ పేరేంటో వినిపిస్తే వినండి ఒకసారి. మెత్తటి గడ్డలాగా మంచి మట్టి వాసన అయితే వస్తున్నాయి. పేరు భలే విచిత్రంగా ఉంది. మేము పనిచేసేది ఎక్కడంటే పల్లె ప్రకృతి వనం, అదే శ్మశాన వాటిక, మన తెలుగు భాషలో బొందలగడ్డ. మేము పనిచేసే వేళలు వచ్చేసి ఉదయం 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3:30 అయితే పోవాలి. గింజలు పెట్టడం, అవి తీసుకొచ్చి నాటడం, ఎట్లా పెద్ద చేయడం ఎట్లా నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాము. ఆ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ప్రస్తుతానికి ఈ పనే జరుగుతుంది నర్సరీలో. ఇక్కడ నింపి పెట్టిన ప్యాకెట్లన్నీ వేరే చోటుకి బెడ్ కొట్టడానికి అయితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ట్రాక్టర్లకి అడ్డం ఉండొద్దని. ఇది కొట్టించిన మట్టి అయితే మొత్తం అయిపోయింది. రేపు మళ్ళీ మట్టి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న చిన్న చిన్న రాళ్ళు అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. మొత్తం చుట్టుపక్కల ఉన్నది మొత్తం తేడా చేసి పెడితే రేపు వచ్చిన మట్టి ఇట్లుంటాయి అని చెప్పిన. వాటిలో ఏ రకాల గింజలు వాడతారు, ఏ చెట్లకి ప్యాకెట్లు వాడతారో చెప్తా. అట్లే ఇక్కడ ఎన్ని రకాల గింజలు వాడతారో, వాటికి ఏ సైజు ప్యాకెట్లలో వాడతారు. ముందు పోసిన మట్టి మొత్తం అయిపోయిందని చెప్పిన కదా, ఇట్లా ట్రాక్టర్లు అనేది తీసుకొచ్చి మట్టి పోస్తుంటారు. నేను అడిగిన వేర్లకు అదే పేరా కాదా అని వీళ్ళిద్దరు అయితే చర్చించుకొని నాకైతే చెప్పారు. ఈ నర్సరీలో కొన్ని రకాల పండ్ల మొక్కలు, కొన్ని రకాల పూల మొక్కలు, కొన్ని రకాల కూరగాయ మొక్కలు కూడా పెంచుతారు. ఇక్కడ పెంచే మొక్కలు గింజలు నాటుతారా, లేదంటే మొక్కలు తీసుకొచ్చి నాటుతారా, వీళ్ళే నాటుతారా, లేదంటే బయట నుంచి కొనుకొచ్చి నాటుతారా, లేదంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ పెంచిన మొక్కలు ఫ్యామిలీకి ఒకటి ఇస్తారా, మనిషికి ఒకటి ఇస్తారా, లేదంటే ఇక్కడ పనిచేసిన వాళ్ళకి ఇస్తారా, లేదంటే అడిగిన వాళ్ళకి ఎన్నంటే అన్ని కావాలని ఇస్తారా, లేదంటే మనిషికి ఒకటని ఇస్తారా. మీకు వచ్చిన డౌట్లు అన్నిటికీ నేనైతే కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తాను. మీకు వచ్చిన డౌట్ కామెంట్ చేసి అడగండి. ఓకేనండి, రేపటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.